దాసరి భాస్కర్ గౌడ్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. అంతేకాకుండా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని. మాకు నెల్లూరులో ఓటర్ల మీద సపరేటు గుర్తింపు ఉంది కాబట్టి ఓటు నమోదు ప్రక్రియ దాని గురించి కలెక్టర్ గారిని విన్నవించుకోవడానికి వచ్చాము. ముఖ్యంగా ఓటు నమోదు ప్రక్రియలోకి పిఎల్ఓలు నియమించారు. ఈ పిఎల్ఓలకి వాళ్ళ విధులు నిర్వహించడానికే టైం సరిపోతుంది. సపరేట్గా ఓటు నమోదు చేసే దాంట్లో వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ చూపించడం వల్ల కేవలం మొన్న జరిగిన ఎన్నికల తర్వాత ఇప్పుడు ఒక్కో నియోజకవర్గంలో 500, 600, 700 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. అవి కూడా ఆన్లైన్లో విద్యావేత్తలు చదువుకున్న వాళ్ళు మాత్రమే నమోదు చేశారు. చదువురాని నిరక్షరాతులు అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, కార్మిక వర్గాలు, వ్యవసాయ కూలీలు, రోజు కూలీ వాళ్ళకి పోయే ఈ నిరక్షరాస్యులందరూ కూడా ఓటు నమోదు చేసుకోలేదు. దీనివల్ల వయోపరిమితి చెందినటువంటి అర్హత కలిగిన వాళ్ళు కూడా ఓటు లేకుండా పోతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఈ లోపల ఎలక్షన్ కూడా మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఈ మార్చి 9 లోపల వాళ్ళు ఓటు నమోదు చేసుకోకపోతే వాళ్ళు ఓటు హక్కు కోల్పోతారు. దానికంటే సపరేట్గా కలెక్టర్ గారికి మా పార్టీ ద్వారా ఇల్లిటరేట్స్ అనేవాళ్ళు చదువురాని వాళ్ళకి ఓటు కోల్పోతున్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కలెక్టర్ని కోరుకున్నాము. రెండో విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో అన్ని పొలిటికల్ పార్టీస్కి కార్యాలయాలు నిర్మించుకునే దానిక 50 సెంట్ల భూమిని కేటాయిస్తూ జీవో ఇష్యూ చేశారు మన 9వ తేదీ. ఆ సందర్భంగా మా పార్టీ తరఫున ఒక నియోజకవర్గానికి, గూడూరు నియోజకవర్గానికి స్థలం కేటాయించాలని కోరాము. మూడో విషయం ఏంటంటే స్థానిక సంస్థలు ఎన్నికలు రేపు నెలలో మార్చిలో జరుగుతాయని ప్రకటించారు. కాబట్టి ఈ మార్చి ఎన్నికల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆయన చాలా గొప్పగా మనకందరికీ కూడా హామీ ఇచ్చున్నారు. ఏంటంటే 9/7/2012 తేదీ బీసీ డిక్లరేషన్లో 2014 ఎన్నికల మ్యానుఫ్యాక్చర్లో ఒక ప్రకటన చేశారు. ఏం చేశారంటే స్థానిక సంస్థల్లో 50% బీసీలకు ఇస్తానని ప్రామిస్ చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థలు ప్రకటించారు కాబట్టి తప్పనిసరిగా బీసీల మీద, బీసీలతో నిలబడిన పార్టీ అని చెప్పుకున్నారు కాబట్టి తప్పనిసరిగా బీసీలకు 50% సీట్లు కేటాయించాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా దాంట్లో ముస్లిమ్స్ కూడా వాళ్ళ వాటా వాళ్ళకి చెందేటట్టు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ఓటు నమోదు తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పితే బీసీలకు అవకాశం రాదు. కాబట్టి ఇది స్థానిక సంస్థల అనేది ప్రాథమిక పాఠశాల లాంటిది, తప్పనిసరిగా రాజకీయ పాఠశాలగా ఉపయోగపడుతుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు తప్పనిసరిగా దాని మీద బీసీలందరూ కూడా దృష్టి పెట్టాలని, తప్పనిసరిగా తమ ఓటుతో రాజకీయంగా బలోపేతం అయ్యేదానికి బీసీలందరూ కూడా తన వాటా తను కోరుకోవాలని ప్రభుత్వాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది.